అందరికీ రామ్ రామ్. నిర్మల్ నుండి కేదార్నాథ్ కి అయితే నిన్న పార్ట్ 1 వీడియో అయితే చూసిట్టు కావచ్చు మీరు. ఈ వీడియో పార్ట్ 2. హలో గైస్, ఇప్పుడే చేరుకున్నాం ఢిల్లీలో. దాదాపు 30 అవర్స్ జర్నీ చేసినాము. నరకం అనుకో 30 అవర్స్. ఇప్పుడైతే ఢిల్లీలో వచ్చినాము. ఢిల్లీ నుంచి అయితే మళ్ళా రిషికేష్ ట్రైన్ చూడాలి. మరి ఇప్పుడైతే జనరల్ దొరుకుతుందో ఏం దొరుకుతుందో తెలియదు. సో ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి. పొద్దున ఇన్ని లైన్లు ఉన్నాయి. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే ఇక్కడైతే మా గైడ్ ఉంటాడు, వేరే లెవెల్ గైడు. మాకు మన మొత్తం బద్రీనాథ్, కేదార్నాథ్, మన రిషికేష్, హరిద్వార్ మొత్తం అతనే తిరిగిస్తాడు. మొత్తం మన గైడ్ ఉన్నాడు. మనం ఇప్పుడు గైడ్ దగ్గర వెళ్తున్నాం. గైడ్ అయితే మన ట్రైన్ అయితే బుక్ అన్ని చేసుకున్నాడు. టోటల్ 4 మెంబర్స్ అయితే మేము కేదార్నాథ్ వెళ్తున్నాం. అయితే ఇక్కడ నుంచి అయితే మనోడు వస్తాడు. ఇతనే మా టూరిస్ట్ గైడ్. 30,000 చేసి బుక్ చేసుకున్నాం. హరిద్వార్, కేదార్నాథ్ మొత్తం. ఎవడి హాయ్ కర్ రాజే. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిన నంబర్స్ అన్ని అయితే తీసుకున్నాము. ఇప్పుడే ఢిల్లీలో అయితే ఫ్రెష్ అప్ అయినాము. బస్ స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. ట్రైన్ అయితే లేవట మన హరిద్వార్ది. సో ఇన్నే ఉన్నాము, ఫ్రెష్ అప్ అయితే అయినాము. ఇదే మన ఢిల్లీ రైల్వే స్టేషన్. ఢిల్లీ బస్ స్టాండ్ నుంచి మన హరిద్వార్ కి అయితే 410 టికెట్ ఒకటి అయితే మేమైతే బస్ లో అయితే వెళ్తున్నాము. ట్రైన్ అయితే లేదు, ట్రైన్ బస్ లో వెళ్తున్నాము. మా వాళ్ళు చూడండి బ్యాగ్. ఢిల్లీ నుండి హరిద్వార్ కి బస్ లో అయితే వెళ్తున్నాము. ఏసీ బస్ పర్ పర్సన్ అయితే 410 రూపీస్ అయితే పడ్డది. ఢిల్లీ నుండి హరిద్వార్ కి 210 కిలోమీటర్ ఉంది. మంచిర్యాల నుండి ఢిల్లీకి 700 రూపీస్ పడ్డది. ఢిల్లీ నుండి హరిద్వార్ కి 410. ఇక్కడ నుంచి ఇంకా హరిద్వార్ 80 కిలోమీటర్ ఉండగా అయితే ఆపిండ్రు తినడానికి. మేమైతే ఏం తింటలేము, జస్ట్ హరిద్వార్ వెళ్ళి అయితే తింటాము. సో ఇక్కడ అయితే ఆపిండ్రు. ఇక్కడ ఏంటంటే గురు నానక్ పంజాబీ ఫ్యామిలీ టూరిస్ట్ డాబా నంబర్ 1 అట. మేమైతే ఏం తింటలేము, సీదా అయితే హరిద్వార్ లో అయితే తింటాము. మధ్యలో దాబాలో అయితే తినడానికి అయితే ఆపిండ్రు. అందరు అయితే తిన్నారు, మేమైతే తినలేము. హరిద్వార్ బస్ స్టాండ్ లో అయితే చేరుకున్నాం. బస్ స్టాండ్ దగ్గరే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నది. హరిద్వార్ లో చేరుకున్నాము. మన రిజిస్ట్రేషన్ కోసం అయితే మన వాళ్ళు అయితే లైన్ లో అయితే నిలబడ్డారు. మేము ఆధార్ కార్డ్ జిరాక్స్ కోసం అయితే వెళ్తున్నాము. ఆధార్ కార్డ్ అయితే తేలే. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి అయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ చేయాలి. అప్పుడు ఎండ ఎంత కొడుతుంది, 2 అవుతుంది. చెప్పు ఏమన్నా చెప్తావు. సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా 4 తర్వాత అయితే గంగా స్నానం చేసిన. ఫ్రెష్ గా స్నానం చేసుకున్నా గంగా దగ్గర అయితే. ఇప్పుడైతే ఒక రూమ్ చూడాలి నైట్ కోసం అయితే. తర్వాత ఈ మొత్తం మన హరిద్వార్ మొత్తం అయితే తిరగాలి. చూద్దాము ఎట్లా అవుతుందో. సో మా వాళ్ళు అయితే మొత్తం స్నానం అన్నీ చేసుకున్నాము. అయితే ప్రాజా చార్ధామ్ యాత్ర వెళ్ళడానికి హరిద్వార్ అనేది సెంటర్ ప్లేస్. ఇక్కడ లక్షలాది మంది ఉన్నారు. ఆ పబ్లిక్ ని చూస్తే అసలు మతిపోయింది. ఆ బ్యాగులు వేసుకుంటా అయితే రూమ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ధర్మశాల అయితే చాలా ఉన్నాయి. అయితే మేము ధర్మశాలలో 300 రూపీస్ కి ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. హరిద్వార్ లో అయితే 2 గంటలుగా అయితే చేరుకున్నాము. ఆ తర్వాత అయితే మా స్లాట్ కోసం అయితే క్యూలో నిలబడినాము. 3 అవర్స్ తర్వాత అయితే మాది చార్ధామ్ యాత్ర పాస్ లో అయితే వచ్చేసినాయి. తర్వాత అయితే మన గంగా స్నానం చేసిన తర్వాత అయితే ఈ ధర్మశాలలో అయితే వచ్చేసినాము. మనకు 300 రూమ్స్ కి ఒక రూమ్ అయితే వచ్చేసింది, జస్ట్ 300 కి అయితే. సో ఇప్పుడు బ్యాగులు అని పెట్టేసి అయితే బయట వెళ్ళి తినేసి మంచి గంగా హారతి అయితే చూస్తాము. ఓకే, జస్ట్ 300 రూపీస్ కి రూమ్ లో బ్యాగులు అన్ని పెట్టేసి గంగా హారతి చూడడానికి వస్తే గంగా హారతి అయిపోయింది. మాదైతే బ్యాడ్ లక్, అదృష్టం లేదు గంగా హారతి చూడడానికి అయితే హరిద్వార్. మేము ఆల్రెడీ కాశీలో అయితే చూసినాం. గంగా హారతి మాత్రం అసలు హైలైట్ ఉంటది. ఎన్నో లక్షల మంది అయితే ఉన్నారు. అసలు చూస్తే 2 కళ్ళు సరిపోతలేదు. తిన్న తర్వాత అయితే పండుకున్న తర్వాత పొద్దున లేచినాం. సిద్ధార్థ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాము. చార్ధామ్ యాత్ర వేస్తున్నాం కదా. ఫస్ట్ అయితే యమునోత్రి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అందుకోసం అయితే యమునోత్రి అయితే స్టార్ట్ అయింది. హరిద్వార్ నుంచి దారాసుబాండ్ నుంచి జానకి చట్టికి అయితే వెళ్తున్నాము. జానకి చట్టి నుంచి అయితే ట్రెక్కింగ్ చేయాలి 6 కిలోమీటర్. దారాసుబాండ్ లో దిగినాం. పొద్దు నుంచి తినలే కదా, కొంచెం అయితే తిన్నాము. దారాసుబాండ్ నుంచి జానకి చట్టి 120 కిలోమీటర్ అయితే ఉన్నది. మాకైతే ఒక్కొక్కరికి అయితే 400 రూపీస్ తీసుకున్నాడు జానకి చట్టికి వదిలేయడానికి. అరే బాబ్రే, ఏం రోడ్లు, ఏం ఘాట్లు. అసలు హెడ్గా అవుతుంది ఈ రోడ్లను చూస్తే. మొత్తం పేగులు మొత్తం ఉల్టా పల్టా అవుతుంది. అంత డేంజర్ లో అయితే ఉన్నది. బాబ్రే, నాకైతే ఫ్యూజులు అవుట్ అయిపోతుంది. అంకుల్ అప్నా పైలట్ సూపర్ వేరే లెవెల్.
अभी ऊपर बहुत सुंदर सुंदर जगह है फोटो के लिए। और जब गंगोत्री जाओगे ना, इसका जो यहाँ का व्यू है वो गंगोत्री का अलग है। बहुत सुंदर बर्फ है ऊपर, इधर बर्फ है, थोड़ा पर दूर है, थोड़ा दूर है, पर इसमें कैमरे में आ जाएगा। आ जाएगा। ऐसा है जैसे ऊपर है, यहाँ यहाँ है। चल कर जा सकते हो? नहीं जाने नहीं देगा उधर, जाना नहीं। और गंगोत्री में पूरा मजेदार सीन गंगोत्री का, हर सीन हो गया। राम तेरी हिंगा मेली सुना, उसको शूटिंग उधर ही हुआ। న్యాచురల్ వాటర్ సూపర్ ఉంటాయి టేస్ట్. ఇక్కడ ఉత్తరాఖండ్ లో మొత్తం న్యాచురల్ వాటర్ తాగుతారు. పైన నుంచి సహజమైన వాటర్ వస్తుంది, స్వచ్ఛమైన కూల్ గా. బిస్లరీ వాటర్ కూడా సరిపోదు, అంత హైలైట్ అదే ఉన్నది. చాయ్ అయితే తాగినాము. హరిద్వార్ నుంచి అయితే ఇంకో ప్లేస్ నుంచి అయితే ఇప్పుడైతే యమునోత్రి వెళ్తున్నాం. ఇంకా యమునోత్రి అయితే 50 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. ఇలాంటి మన జీప్స్ లో అయితే వచ్చినాము. మధ్యలో అయితే బస్ లో అయితే వచ్చినాము. ఫర్ హెడ్ అయితే 400 రూపీస్ తీసుకున్నాడు. లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నది, హైలైట్ అంటే హైలైట్. అందరు ఫోటోలు వీటోలు దిగుతున్నారు. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, సూపర్ ఉన్నాయి తెలుసా లొకేషన్, హైలైట్. దాని ఒకటి మాత్రం ఈ ట్రావెల్ చేసినప్పుడు గుట్టలో ఇట్లా మా పేగులు మొత్తం అటు ఇటు అవుతున్నాయి. ఒక్కొక్క గుట్ట ఉంటదిరా బాబు, అసలు వేరే లెవెల్లో. మన పేగులు మొత్తం అటు ఇటు అయితే కదిలిపోతుంది. లొకేషన్ చూసుకుంటా అయితే హైగా వెళ్ళిపోవాలి. బార్కోట్ లో అయితే చేరిపోయినాం. బార్కోట్ నుంచి అయితే జానకి చెట్టి 30 కిలోमीटर. बेस्ट प्लेस पे रुकाया, व्यू जबरदस्त. प्रदेश सुना, हाँ इसमें हिमाचल प्रदेश आता है, इसके इस साइड। इस साइड बाद में इधर से अगर जाओगे तो देहरादून भी जा सकते हैं, देहरादून. और इधर ये यमुनोत्री का बड़कोट है, बड़कोट ये प्रथम पड़ाव बड़कोट, यहाँ से शुरू होगी यमुनोत्री की यात्रा। हाँ ये सबसे बड़ा शहर है बड़कोट का। हाँ ये खूबसूरत है, बहुत बहुत सुंदर है। यहाँ का लोकेशन में रोक दिया वो बोल। थैंक यू बेस्ट लोकेशन. మనోళ్ళందరూ అయితే పండుకున్నారు. నాకు అసలు నిద్ర వస్తలేదు. యమునోత్రి టెంపుల్ వెళ్తుండగా అయితే మాకు ట్రాఫిక్ అనేది అసలు తెలియలేదు, అసలు ఎక్కువ అయితే రాలేదు. యమునోత్రి టెంపుల్ వెళ్తుండగా అది 2-3 ప్లేస్ లోనే అయితే మాకు ట్రాఫిక్ వచ్చింది అంతే. బర్కోట్ దగ్గర అయితే వచ్చినాం. ఇక్కడ పెద్ద సిటీ అంటే బర్కోట్ నే. మన పెద్ద పైసలు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే ఆగుతారు. 30 కిలోమీటర్ దూరం ఉన్నది ఇక్కడ నుంచి యమునోత్రి టెంపుల్ రావాలంటే హరిద్వార్ నుంచి అయితే ఉత్తరకాశీ లేదా అంటే దారసుబాన్ దగ్గర అయితే దిగాలి. అక్కడ నుంచి వెహికల్ తీసుకుని అయితే సీదా అయితే మనం యమునోత్రికి రావచ్చేసి. దగ్గర కొద్ది అయితే ట్రాఫిక్ అయితే కొంచెం పెరుగుతుంది అంతే. లైఫ్ టైమ్ లో ఫస్ట్ టైం చూసిన మంచునైతే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఫీల్ అయినాం అందరం అయితే. టెంపుల్ ఆ మంచు కిందనే ఉన్నది యమునోత్రి టెంపుల్. ఫైనల్లీ చేరుకున్నాం. ఇప్పుడే యమునోత్రిలో అయితే చేరుకున్నాము. వర్షం పడుతుంది. పొద్దున ఎట్లా అవుతుందో చలి వేస్తుంది. టైం అయితే 8 అవుతుంది. ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ ఉన్నది ఇప్పుడు. మా వాళ్ళు ఇంకా దిగలే. మన వచ్చిన గిదే రిక్షాలో హరిద్వార్ లో తీసుకున్నాము రైన్ కోట్, విచ్ 150 రూపీస్ అయితే. స్వెటర్లు అయితే ఏం తీసుకోలేము మేమైతే. ఇక్కడ యమునోత్రిలో అయితే తీసుకున్నాము, చాలా సౌక. రేపు అయితే 6 కిలోమీటర్ ట్రెక్కింగ్ వీడియో ఉంటుంది. యమునోత్రి దర్శనం చేసుకున్నది ఫుల్ వీడియో అయితే చూడండి రేపు. ఈ రోజు వీడియో ఇంత నెక్స్ట్ వస్తుంటా. బాయ్ బాయ్.